ఓం నమశివాయ. శ్రీశైల మల్లికార్జున మేడారం సమ్మక్క సారక్క చిలుకూరు బాలాజీ స్వామి. ఓం నమశివాయ. గోపురం టీవీ చూసే వాళ్ళ ప్రేక్షకులందరికీ నమస్కారం. నా పేరు రామ్ శాస్త్రి. చిలుక జోషం అంటండి ఆ కాలంలో ఉంది, ఇప్పుడు గుడుక ఉంది, ఇక ముందు గుడుక నడుస్తుంది. చిలుక జోషం అంటే నిజం ఉందండి, నమ్మండి, వినండి. 12 రాశుల మీద ఈ రాశి మీద గురుబలం ఎంత ఉంది, ఈ రాశి మీద శని బలం ఎంత ఉంది, లాభం ఎంత, లుక్సాన్ ఎంత, ఏ రాశి మీద గురుబలం ఎట్లా ఉంది చెప్తా వినండి. డిసెంబర్ నెల 22 నుంచి 28 తారీఖు వరకు ఎలా ఉంది చెప్పేస్తా వినండి. తీ చిలకమ్మ, కన్యరాశి వాళ్ళ శాస్త్రము, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి, కన్యరాశి వాళ్ళ గణితవాణి. తీ చిలకమ్మ, కన్యరాశి వాళ్ళ భవిష్యవాణి ఎట్లా ఉంది తీ చిలకమ్మ. కన్యరాశి వాళ్ళకి వావ్, షిరిడీ బాబా. కన్యరాశి వాళ్ళు ఎవరైనా కానీ షిరిడీ దగ్గర వెళ్ళి బాబా దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. బాబా దగ్గర వెళ్ళి వచ్చిన వాళ్ళకి అస్సలు మెయిన్ ఏది కరెక్ట్ మంచిగా ఉంటుందంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. తిన్నాన్నం, కట్టిన బట్ట, మనసు ప్రశాంతంగా ఉండడం, ఇంట్లోకి వెళ్ళి ఏదైనా పని అనుకుని బయటికి వెళ్తే టక్మని జరగడం, ఏదన్నా ఎవరికైనా ఇస్తే ఈమంటే తట్మని ఇవ్వడం, ఇంట్లో ఏదైనా మాట చెప్తే ఇంట్లో చిన్న పెద్దలు కాదనకుండా చెప్పిన మాట మంచిగా వినడం, ఇంట్లో హార్దూర్తం అనకుండా ఇంట్లో మాట విని మంచిగా ప్రేమతో నడవడం, ఒకరి మీద ఒకరి ప్రేమ చాలా మంచిగా ఉండడం. అది కాక ఈ ఇంటి లోపల ఏదన్నా బరకత అరకత లేకపోతే, లాభం లేకపోతే, నలుగురు 4 కష్టం చేస్తాం, 4 రాళ్ళు సంపాదిస్తాం, నీది 10 నా 10 అందరికి 10 కల్పిస్తే కొంత ఇంత కలిసి వస్తుంది, నీవే కష్టం చేస్తే ఏం బాగుంటుంది, మనం అందరం చేద్దామని ఒకరికి ధైర్యం ఇచ్చి మంచిగా హిమ్మతుగా నడుస్తారు. చూసారా, బాబా దర్శనం చేసుకుంటే ఎంత బాగుంటుందో. ప్రశాంతంగా మీరు 190,000 సంపాదించి ఎంతో కోట్లు సంపాదించిన వాళ్ళు కూడా ముందు ఇంటి లోపల శృతి ఉండాలి. శృతి ఉండి అందరూ ఒకటే ఐకమత్యంగా నడిచి ఒకరి మాట ఒకరి విని ఒకరి మీద ఒకరి ప్రేమతోన ఉండి ఒకరి మీద ఆలోచించి, అరే నా గురించి ఈయన ఇంత కష్టం చేస్తుంటూ, నా గురించి ఇంత పని చేస్తుంటూ, నా గురించి అందరికన్నా ఈయన కష్టం చేసి ఇల్లు నడిపిస్తుంటూ, దానిపోటీగా మేము నడిపిస్తున్నాం, అందరు కష్టం చేస్తున్నాం, అందరం సాగిస్తున్నాం కదా అని ఐకమత్యంగా ఇల్లు ఉండాలంటే అది అస్సలైన ఇల్లు. మనము బయటికి పోయి కష్టం చేసి ఇంటికి వచ్చిన తర్వాత వాడరవడం, ఈడరవడం, నీదెంత నాదెంత, నేను సంపాదించినా నీవు సంపాదించిన, నీ ఏం చేసినో నేను చాలా ఎక్కువ చేసినా, నీ ఏం తెచ్చినో నేను ఎక్కువ తెచ్చినా అని అనవసరంగా మాట్లాడి కొట్లాడు పుట్టడం, ఇంట్లో కొట్లాడుకోవడం, నీ ఏరు ఉండు, నీరేరు ఉంటా, నీదెంత నాదెంత, నేను ఒక్కడు ఉంటే సంపాదించుకోనా, నీవే నా సంపాదించింది, నీవే నాకు తెచ్చిపెట్టిందని అనవసరంగా మాటలు. మీకు పెద్దలు నేర్పేలేరు ఈ ముచ్చట్లు, పెద్దలు నేర్పేలేదు ఈ రీతి. మీకు వచ్చిన మాటలు అవి. ఏం చూసి మాటలు మాట్లాడుతారు, ఏం చూసి ఇంట్లో లోలు చేసుకోవడం, ఏం చూసి ఇంతగానం ఉరుకులాడడం ఇంటి లోపల. మీరు కొట్లాడితే మీరు అనుకుంటే పెద్దల మనసు బాధపడదా, ఇంట్లో ఉన్న వాళ్ళు బాధపడరా? భర్త కోపంతో మాట్లాడితే భార్య నిదానంగా ఉండాలి. పోనీ భార్య అనే కోపంతో ఇంట్లో మాట్లాడితే భర్త నిదానంగాతోనే ఉండాలి. ఒకరు కోపం ఆర్చుకొని తీర్చుకొని మంచిగా నిదానంగా ఉంటే ఆ ఇల్లు ఎక్కడ పోయినా కానీ మంచిగా ఉంటుంది. అది కాకి లేక కర్మని అరవడం, లొల్లి చేయడం, అరవడం అంటే అది చివరికి ఏమైపోతుందంటే లొల్లి అయిపోతుంది. పక్కకున్నవాడు, అక్కడ ఉన్నవాడు, ఇక్కడ ఉన్నవాడు ఇంటి ముందర వచ్చి ఏమైందిరా మీకు ఏమైందిరా అని వాడు అడ్డంపుడు వానికి సరిగా తెలియకుండా మీ ఇంటికి వచ్చి నీతి కథలు చెప్తాడు, మంచిగా చెప్తారు, మీకు నీతి చెప్తారు. అలా ఉండాలిరా, ఇలా ఉండాలిరా, కొట్లాడుకుంటారా, అది నా ఇది నా, మీ పెద్దలు బాగున్నారు కదరా, మీ పెద్దల కడుపులో మీరెట్లా పుట్టినరా, అసలు మీకు తెలివి ఉందారా, ఇదే నారా మీ రీతి అంటే మీ ఇజ్జత్ ఎంత పోయినట్టు, మీరు ఎంత బాధపడతారు. ఇంట్లో ఒక లొల్లి, ఏరుడు వచ్చి ఒక మాట, మళ్ళీ నెత్తి మీద ఒక పెద్ద బరువు పెట్టిపోయినట్టు. అలా చేయకండి. మీ ధ్యానంలో మీరు నడవండి, భగవంతుని ధ్యానంలో ఉండండి. ఎంత కొట్లాడినా, ఏం లొల్లి చేసుకున్నా ఇంట్లో ఏమిదండి, అదే పిడికడ అన్నం తింటాం తప్ప ఎండి బంగారం మింగము. సంపాదించిన డబ్బు ధనదిరవి ఇంట్లో పెట్టింది అదేం తినం. ఏం తింటాం? పిడికడ అన్నం, కడుపుకు తాకినంత తింటాం. పోని దానికన్నా ఒక 2 మెతుకులు ఎక్కువ తినొచ్చు, తక్కువ తినొచ్చు, అంతే తప్ప దీని గురించి ఎవరు 100 ఏళ్ళు అని ఆ హౌస్ రాసుకొని మేము తేలేం. ఎప్పుడు పోతామో ఎప్పుడు ఉంటామో ఆ పరమాత్మనికి తెలుసు. అంత దానికి ఇంత ఎందుకు, ఈ లపడా చెగడ ఎందుకు, ఈ మాటలంతా ఎందుకు, ఇంట్లో నీదెంత నాదింతమని మాటలు మాట్లాడడం ఎందుకు, ఇదంతా లొల్లి చేసుకోవడం ఎందుకు? పిల్లలు బాధపడతారు, భార్య బాధపడుతుంది, భర్త బాధపడతారు, తల్లిదండ్రులు బాధపడతారు. అంత బాధపడే అవసరం ఇంట్లో చెప్పేది ఏం అవసరం?
ఈ రాశి వాళ్ళకి చెప్తున్నా, కన్య రాశి వాళ్ళకి మహా జాగ్రత్త. ఇంట్లో లొల్లి పెట్టుకోవద్దు, ఇంటి గుట్టు అవతల జరగనియవద్దు. అది అస్సలకి మంచిది కాదు. మీ ఇంటికి ఇప్పుడు ఏం జరుగుతుంది ఇంట్లో చూసారా, గమనిస్తున్నారా? మీ ఇంట్లో ఎలా వచ్చిన పైసా అలాగే పోతుంది. ఏదో చేస్తుంటే ఏదో జరుగుతుంది. మనసు కొంత శాంతం ఉండటం లేదు. ఇంట్లో అంత బరకదు గుడక లేదు. పెద్దలు అంతో ఎంతో సంపాదించి వాళ్ళు కూడపెట్టి ఏదేదో చేసిండ్రు. మీరేం చేసిండ్రు? వాళ్ళు సంపాదించిన దానికి చూసుకుంటూ కూర్చున్నారు. వాళ్ళ ఆస్తి వస్తుందేమో, తిందాం చేద్దాం, వాళ్ళు వస్తుందేమో ఇస్తారేమో అని ఆశపడుతున్నారు తప్ప మీరు కష్టపడటం లేదు. పడాలి, కష్టపడితేనే దేవుడు ఇచ్చేది ఇస్తాడు. ఇది కాకపోతే అది ఇస్తాడు, అది కాకపోతే ఏదైనా ఇస్తాడు. అంతేగాని మీరు ఊక ఆలోచించి మీ దమా ఖరాబ్ చేసుకోకండి. మంచిది కాదు. నిదానంగా ఉండండి, మంచిగా ఉంటుంది. కానీ ముందు ఇంటి పరిస్థితి మంచిగా ఆలోచించండి. ఇంటి మీద దృష్టి, కన్ను చాలా చెడ్డగా నడుస్తుంది. ఇంట్లో అంత బరకదు గుడక లేదు. నిదానం ఉండండి, తొందరపడకండి. ఒకసారి గవ్వలేద్దాం. ఓం నమ శివాయ. మంచి గవ్వలే పడ్డాయి. కన్యరాశి వాళ్ళకి ఆదాయం 14, యాయం 2, రాజపూజ ఫలం 6, అవమానం 9. అంటే గురుబలం ఎక్కువ ఉన్నాడు, శని బలం తక్కువ ఉన్నది. మీరు తొందరపడకండి, నిదానం చేయండి, మంచి జరుగుతుంది. మళ్ళీ మీరు ఏమన్నా వినాలనుకుంటే నాకు ఫోన్ ద్వారా మాట్లాడండి, మీ డౌట్ క్లియర్ చేసేస్తా. నమస్కారం. ఓం